నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు అనంతపురంలో ఉన్నటువంటి దానిమ్మ తోటలో ఉన్నాం. ఈ తోట ఓనర్ వచ్చేసి రామాంజనేయులు గారు. ఆయన గత 5 సంవత్సరాలుగా భగవాన్ రకానికి చెందినటువంటి దానిమ్మ సాగు చేస్తున్నారు. అసలు ఈ పంట ఎట్లాగూ ఏంటి, ఎన్ని మొక్కలు పెట్టారు ఎకరానికి, అసలు ఎంత వేయడం పెట్టారు, అసలు దిగుబడి ఎంత వస్తుంది, రైతుకి ఎంతవరకు లాభదాయకంగా ఉంటుంది అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ ఉండకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ ఐకన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. నమస్తే రామాంజనేయులు గారు. సార్, మీరు గత 5 సంవత్సరాలుగా మీరు ఈ తోట సాగు చేస్తున్నామని చెప్పారు కదా. అసలు మీరు మొక్కలు ఎక్కడి నుంచి తీసుకున్నారు, అసలు ఈ తోట ఎందుకు ఎంచుకున్నారు? ఆ దానిమ్మ తోటలో అందరూ పంటలు తీస్తున్నారు, బాగా వస్తుంది, పంట దిగుబడి బాగుంటుంది, రేట్లు బాగుంటాయి అంటే మేము దాంట్లో సాగు చేయాలని ఉద్దేశంతో చెట్లు తెప్పించి పెట్టుకున్నాం. ఎన్ని మొక్కలు అండి ఎకరానికి? ఎకరాకి 360 దాకా పెట్టుకున్నాము. పెట్టుకోవాలంటే 350 సరిపోతాయి. మనము విస్తీర్ణం తక్కువ ఉంది కాబట్టి 8-12 పెట్టాం. 8 అడుగులు ఇంటూ 12. ఓకే. దాంట్లో అటుకి మేము ఇప్పుడు ఇరకాటమే అనుకుంటున్నాం. ఇరకాటం దగ్గర అయినాయి. 12-14 పెట్టుకుంటే బాగుంటాయి అనుకుంటాను. 300-320 చెట్లు ఎకరాకి పెట్టుకుంటే బాగుంటాయి. ఓకే. ఇప్పుడు చెట్టుకి రేట్ ఎంత పడుతుందండి? ఒక మొక్క ఎంత వయసు? ఒక్కొక్క మొక్కకు వచ్చి జైన్ కంపెనీ వాళ్ళకి ఒక నెల ముందు మనం డీడీ తీసి పేపర్ ఇచ్చి చెట్లు ఇన్ని కావాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చేస్తే వాళ్ళు 1 మంత్ లోపల మనకి డెలివరీ ఇచ్చేస్తారు. ఓకే. ఒక మొక్క వచ్చేసి 50 రూపాయలు. ఆ కంపెనీ ఎక్కడ? కొత్త బస్ స్టాండ్ దగ్గర జైన్ కంపెనీ వాళ్ళు వైర్లు, పైపులు, సిస్టమ్ అంతా పెట్టినారు. వాళ్ళే తీసుకుంటారు. అనంతపురంలో ఇక్కడే వాళ్ళ బ్రాంచ్ ఉంది తీసుకుంటారు. మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి వాళ్ళు? ఈ మహారాష్ట్ర నుంచి. అదే మంగళూరు మహారాష్ట్రలో షిరిడి అవతల. ఓకే. ఒక మొక్క 50 రూపాయలు పడుతుంది. డెలివరీ వాళ్ళు ఇచ్చారట్టు. వీటికి మీకు చేలో కానీ మీ అనంతపురంలో తీసుకొచ్చి ఇంటి దగ్గర ఇస్తారు. ఓకే. మీ తోట ఎక్కడ ఉంది, తోటలో దింపుతామన్నా ఓకే, లేదా ఇంటి దగ్గర దింపుకుంటామన్నా ఓకే. ఓకే. మొత్తం మీరు అయితే ఇప్పుడు ప్రస్తుతం 8x12 పెట్టాం. 8x12 పెట్టినాం. ఓకే. అది 10x12 పెట్టుకుంటే 12x14 పెట్టుకోవాలి. 12x14 పెట్టుకుంటే చిన్న మొక్కలప్పుడు దూరం అనిపిస్తాయి, కానీ ఇవి ఎదిగే కొద్దీ, చెట్లు పెద్దగా అయ్యే కొద్దీ మంచి గాలి, మంచి వాతావరణాన్ని తీసుకొని మంచి పంట దిగుబడిని ఇస్తాయి. సార్, ఇప్పుడు నాటిన తర్వాత ఎన్ని రోజులకి దిగుబడి వస్తుందండి? నాటిన తర్వాత 14 నుంచి 16 రోజుల లోపల క్రాప్ కిడిస్తే 20 నెలలు, 21 నెల క్రాప్ అమ్మొచ్చు. ఓకే. మీరు బయట మార్కెట్ చేసుకోవడానికి 21 నెలకి మీరు బయట మార్కెట్ చేయగలుగుతారు. ఫస్ట్ నాటిన దగ్గర నుంచి, మొదటి కాపు నుంచి తర్వాత వచ్చే కాపులు దిగుబడి పెరుగుతూ ఉంటుందా, లేకపోతే ఎలా ఉంటుంది? 1 by 1 వస్తుంది. ఇప్పుడు చిన్న చెట్లు కదా, మనం 16 నెలలకి 14 నెలలకి కాపు పోయినాం అనుకో, చిన్న చెట్లు ఉంటాయి కదా, చెట్టుకు 20 నుంచి 30 కాయలు దిగుబడి పెట్టాలి. ఓకే. అటు రెండోసారి పెట్టినప్పటికి 40-50 కాయలు, 60 కాయల దాకా పెట్టుకోవచ్చు. చెట్టు అభివృద్ధి ఎంత ఉంది, చెట్టు చిన్నగుందా పెద్దగుందా దాని ఆలోచన చేసి కాయలు ఎన్ని ఉంటే దీనికి సరిపోతుందని మనం పెట్టుకోవాలి. ఎక్స్ట్రా వచ్చినట్టు తీసేయాలి. ఎక్స్ట్రా వచ్చినవి ఏదైనా మనకి అది నాసిరకంగా ఉండొచ్చు, ఏదైనా వంకిరి ఉండొచ్చు, అది మనకి ఇది పనికిరాదనొచ్చు, అట్లాంటివన్నీ తొలగిచ్చేస్తే చెట్టు కూడా బలంగా కాయ బాగుంటుంది, సైజు బాగా వస్తుంది. సార్, ఇప్పుడు మీరు టన్నుల లెక్క అమ్ముతారు కదా, దిగుబడి ఎంత వస్తుందండి ఎకరానికి? ఫస్ట్ సంవత్సరం అయితే మన తోటలో 3.5 టన్ను వచ్చింది. మళ్ళా సంవత్సరం అయితే 6.5-7 టన్నులు వచ్చింది. ఓకే. మళ్ళా సంవత్సరం 10 టన్నులు వచ్చింది. ఓకే. నిరుడు సంవత్సరం వచ్చి ఈసారి సంవత్సరం పోయిన క్రాప్లో 12 టన్నులు అట్లా వచ్చింది. ఓకే. ఇంక ఇప్పుడు మళ్ళీ కాపు పెట్టినాం. ఇది 4 కాపు పెట్టినాం. ఇప్పుడు ఈ 4 కాపు ఎంత రావచ్చు అనుకుంటున్నారు? మనం రావాలనుకుంటే ఒక 14 నుంచి 18 టన్నుల వరకు రావాలనుకున్నాం. ప్రతి సంవత్సరం చెట్టు పెరుగుతున్న కొద్దీ కాయ కూడా పెరుగుతుంది, దాని ద్వారా దిగుబడి పెరుగుతూ ఉంటుంది అంటారు. అంటే కాయ సైజు తగ్గుతుంది. కాయలు పెరిగిన కొద్దీ సైజు తగ్గుతా ఉంటుంది. ఓకే. ఖర్చులు ఎలా ఉంటాయండి దీనికి? అసలు ఎట్లాగో మనము కటింగ్ చేయించుకోవాలా, ఒక 2 నెలలు వాడు ఇడిచిపెట్టేసి అలా తడి ఎక్కువకుండా, నీళ్ళు పెట్టుకుండా 2 నెలలు ఇడిచిపెట్టేసి అంతా వాళ్ళని కటింగ్ చేసే వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళు రప్పించుకోవాలా, కటింగ్ చేయించుకోవాలా. కటింగ్ చేయించుకున్న తర్వాత ఆకురాలిపై మందు కొట్టుకోవాలా. ఆకురాలిపై మందు కొట్టిన తర్వాత మనం తడి ఎప్పుడు వేయాలా అనేది మనం నిర్ణయించుకోవాలా. తడి వేసిన తర్వాత వాటి నుంచి వారానికి ఒకసారి మందు కొట్టుకుంటా పోవాలా. తడి వేసినప్పటి నుంచి 6వ నెలలో కాపు కటింగ్ వస్తుంది కాయలు. 6 నెలల 24-25 స్ప్రేయింగ్లు చేయాలి. ఓకే. ఏం స్ప్రే చేయాలి అంటే దాన్ని వాతావరణాన్ని బట్టి, ఆ పింజి స్టేజ్ని బట్టి, దాని
పొజిషన్ బట్టి మనం మందు అంటే తెచ్చుకోవాలి. పురుగు మందులో లేకపోతే బలానికి అంటున్నారు మీరు? పురుగు మందు మైన్, రోగం మందు. ఓకే, తెగుళ్ళు కానీ తెగులు మందు మైన్. తెగుళ్ళు ఎక్కువ వస్తుంటాయి. ఎక్కువ వస్తాయి. ప్రధానంగా వీటికి ఎటువంటి తెగుళ్ళు వస్తుంటాయి? ఇటువంటి మచ్చ తెగులు. మచ్చ తెగులు దాంట్లోనే 3 రకాలు 4 రకాలు ఉన్నాయి. ఓకే, కొరివి తెగులు ఉండొచ్చు, ఆంధ్రాకోస్ ఉండొచ్చు, వైరస్ ఉండొచ్చు. ఆ మూడింటిని మనం కంట్రోల్ చేసుకున్నామంటే దానిమ్మ మంచి దిగుబడిని ఇస్తాయి. ఓవరాల్గా ఇప్పుడు మీరు పంట పెట్టిన తర్వాత మీకు మొదటి కాపు వచ్చేటప్పటికి ఎంత ఖర్చు అయి ఉంటుంది మొక్క దగ్గర నుంచి మందుల వరకు? మొక్క దగ్గర నుంచి అంటే మనము దీంట్లో బూడ్చుకోవడము, చుట్టూ రాళ్ళు బూడ్చుకోవడము, కంచి చేసుకోవడము అంతా ఒక 1,10,000, 1,20,000 దాకా అట్లా ఖర్చు వచ్చింది. ఓకే, అటు నుంచి మనము ఆ ఫస్ట్ పంటలోనే 20-21 నెలల లోపల మనము దీన్ని పెట్టుబడి అంతా క్లోజ్ చేసినాం. ఓకే, అటు నుండి వచ్చిందంతా దీన్ని పెట్టుబడి తీసేస్తూ మనం వచ్చినది లాభం పొందుతూ పోతున్నాం. ఓకే, అంటే మీకు ఎన్ని టన్నుల దిగుబడి వస్తే మీకు లాభదాయకంగా ఉంటుంది? టన్నుకు 10 టన్నులు వస్తే ఎకరాకు మంచి దిగుబడి. ఓకే, టన్నుకి ఎంత రేటు ఉంటే మీకు గిట్టుబాటు అయింది? టన్నుకి 50 నుంచి 60, 70, 80 దాకా ఉంటాయి. మనకు 60,000 రూపాయలు టన్ను ఉంటే కూడా మంచి గిట్టుబాటు వస్తుంది. ఓకే, మీరు ఇప్పుడు ప్రస్తుతం దీని రేట్ ఎట్లా ఉంది? ఇప్పుడు 60,000 రూపాయలు టన్ను అమ్మినామంటే 10 టన్నులు వస్తుంది. ఓకే, 6 లక్షలు పెట్టుబడి, 6 లక్షలు మనకి దిగుబడి వస్తుంది. దాంట్లో 1.5 లక్ష పెట్టుబడి తీసేయి. ఓకే, 4.5 లక్ష. పంటకు దిగుబడికి మధ్య మీరు కట్ చేసుకోవటం కానీ కట్ చేపించి తడేసి కాయలు కాపు నిలబెట్టిన తర్వాత పైన ఏమి డ్రై చేయము, కింద మాత్రం ఇగుర్లు వచ్చినవి అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఆ బుడంలో నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది. అంటే చివరి కొమ్మలు కట్ చేయరా? చివరి ఫస్టే చేసేది అంతే, మళ్ళీ లాస్ట్ వరకు చేయము. ఈ కాయలు అయిపోయేంత వరకు చేయరు. కాయలు అయిపోయిన తర్వాత పై కట్ చేస్తారు, కానీ మొదలు ఏమిటి వస్తున్నాయి మాత్రం ఎప్పటికప్పుడు పీకేస్తా, అంత మాత్రం వస్తానే పీకేస్తాను. ఓకే, అసలు మొత్తం మీదుగా ఓవరాల్గా మీకైతే ప్రస్తుతానికి ఒక 6 లక్షలు సంవత్సరానికి దిగుబడి తీసేటప్పటికి మీకు దిగుబడి వస్తుంది. దాంట్లో ఖర్చులు 1,50,000 వరకు వస్తాయి. ఓకే, ఓవరాల్గా ఒక సంవత్సరానికి వచ్చేసి ఒక 4 లక్షలు అయితే మీకు మిగులుతుంది. 4 లక్షలు కూలీ ఖర్చులు అన్నీ బాగా. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి దిగుబడి వస్తుందా లేదా ఎట్లాగో? అది ఒకసారి కాయలన్నీ ఒకసారి పీకేటట్టు రావండి. 1 by 1 ఈ క్రాప్ ఇప్పుడు మాగినంతా ఒక 2-3 టన్నులు పీకుతారు. మళ్ళీ మాగినప్పుడంతా ఒక 4-3 అట్లా పీకుతారు. లాస్ట్కి ఉన్నదంతా పీకేస్తారు. ఇట్లా 4 స్టెప్పులు కాల్చి ఓ 10 టన్నులు వస్తాయి. కోతకి మధ్య ఎన్నాళ్ళు గ్యాప్ వస్తుంది? ఒక 15 రోజులు, 15 రోజులు. ఓకే, ఇక మొత్తం మీద మీకు పింద పడిన దగ్గర అంటే పూత వచ్చిన దగ్గర నుంచి మీరు మార్కెట్ కాయ కోయటానికి ఎన్ని రోజులు పట్టిద్ది? 5 నెలలు. 5 నెలల పాటు కాయ పెరిగిద్ది మీకు చట్నీ. ఒక 2 నెలలు మాత్రం పూర్తిగా ఈ పూత 5 నెలలకు పంట అయిపోతుంది. ఈ కాయ 4 నెలలకు అయిపోతుంది. దీనికన్నా ముందు ఇంకా కాయ ఉంది చూడు, అది ఇంకా 2.5 నెలలకే తెగిపోతుంది. ఓకే, అట్లా అంటే ఇప్పుడు మీరు ఈ సంవత్సరం పొడుగుతున్నా నెల కాపు కోస్తూ ఉంటారా? అంటే సంవత్సరానికి ఒక పంటే మనం లెక్క వేసుకున్నా, అది కాయలు దాని ప్రభావం కాసేది మాత్రము 1 by 1. ఓకే, 1 by 1 పూస్తూ ఉంటుంది, అట్లా పింజి ఏర్పడుతూ ఉంటుంది. మామూలుగా మన శనక్కాయలు ఇంకోటి రకంగా ఒకటేసారి కాసి ఒకటేసారి కటింగ్ కావు. మరి ఎరువుల పరిస్థితి ఏంటి సార్? మరి ఎరువులు మనం కటింగ్ చేస్తాం కదా, కటింగ్ చేసినప్పుడు దాంట్లోకి ఏం ఎరువు వెళ్ళా ఏం చెల్లా చెక్క వేసుకోవచ్చు, పేడ ఎరువు వేసుకోవచ్చు. రసాయనిక ఎరువులు ఇచ్చకూడదు. రసాయన ఎరువులు అసలు వేయకూడదు. రసాయనిక ఎరువులు వేసినామంటే చెట్టు అంతా ఒట్టి పుల్లబడము, దాన్ని అంతా కటింగ్ చేసి పారేయడము, చెట్టు చిన్నగా అయిపోవడము, దిగుబడి తక్కువ రావడము, అట్లాంటివన్నీ జరుగుతాయి. ఓకే, మొత్తానికి మీకు పూర్తిగా ప్రకృతి సేద్యంలో చేయాలి, కాకపోతే పురుగు మందులు లాంటివి మాత్రమే కొట్టుకుంటాం. పురుగు మందు తెగులు మందు కొట్టాలా, కింద పేడ ఎరువు మాత్రమే వెళ్ళా. ఓకే సార్, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇది ఓన్లీ మీ ప్రాంతం మాత్రమే ఈ పంటకి ఇది అనువుగా ఉంటుందా, లేకపోతే ఎక్కడైనా పంట రైతు పండించు? ఇది ఏ నెల అయినా కూడా మనం చేసుకునే దాన్ని బట్టి ఏ నెల అయినా కూడా పనికి వస్తుందండి. ఓకే, మీరు ఇంత వాతావరణ పరిస్థితులు కూడా మరి ఏదో వీటికి అన్ని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండవన్నారు. ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఇది పెంచుకోవడానికి అనువుగా ఉంటుంది? ఇప్పుడు ఈ కాలంలో అయితే కాయ సైజు తగ్గడము, అది రేటు తగ్గడము అట్లాంటివి జరుగుతాయి. ఓకే, ఆగస్టు, సెప్టెంబరు, జూలైలో ఆ మధ్య కాలంలో క్రాప్కి పోయినామంటే అది ఆ కాలంలో కాపాడుకోవడం కూడా కష్టంగా ఉంటుంది, రేటు కూడా బాగుంటుంది. ఓకే, ఆ టైంలో పంట ఏం తక్కువ వస్తుంది, రేటు బాగుంటుంది. పంట తక్కువేం రాదు, బాగా వస్తుంది. తెగుళ్ళు ఎక్కువ ఉంటాయి, రోగాలు ఎక్కువ ఉంటాయి, దాన్ని పండించే విధానం ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. ఓకే, పంటను కాపాడుకునే విధానం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడైతే కష్టం తక్కువ ఉంటుంది, కానీ దిగుబడి వస్తుంది, కానీ రేటు తగ్గుతుంది. ఓకే,
మొత్తం మీద మీకైతే యావరేజ్ చూసుకుంటే మాత్రం యావరేజ్ చూసుకుంటే మనకి 50,000 రూపాయలు టన్ను ఉన్నా కూడా 10 టన్నులు వేసినా కూడా 5 లక్షల రూపాయలు మనకి దిగుబడి వస్తే కూడా 1.5 లక్షలు తీసేసినా కూడా 3.5 లక్షలు మనకి ఆదాయం ఉంటుంది. ఓకే, ప్రస్తుతం అయితే టన్ను 2 లక్షల వరకు ఉన్నట్టుకుంది కదా ఇప్పుడు దాని మూమెంట్ ఎట్లుంటుందో తెలీదు ఎవరికి. మన తోటలో పంట అయిపోయింది, మనకి ఈ రేట్ వచ్చింది, మనం తిన్నాం అంతే. ప్రస్తుతం ఉన్న రైతులకైతే మాత్రం ఎకరానికి వచ్చేసి 20 లక్షల వరకు దిగుబడి తీయొచ్చు. ఈ కాలం ఉన్నట్లుంటే ఇప్పుడు ఉన్నట్లుంటే 20 లక్షలు, 16 లక్షలు, 18 లక్షలు, 15 లక్షలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు కూడా. ఇప్పుడు మీరు గత 5 సంవత్సరాలుగా 4 కాపులు ఏమో తీశారు కదా, ఈ 4 కాపుల్లో రేట్లు ఎలా ఉన్నాయి? ఆ రేట్లు మనకి అమ్మినప్పుడల్లా 60 రూపాయలు, 55 అట్లా అమ్మినాం. ఓకే, ఇంకా పైన ఈసారి అంతా వర్షాలు ఎక్కువైపోయి అందులో ఇది నేల నల్ల నేల కదా, తడి ఎక్కువైపోయి మచ్చ వచ్చేసి తోట అంతా 3 లక్షలు కొట్టుకొచ్చేసి ఈ సంవత్సరం మాత్రం కొంచెం దిగుబడి తగ్గింది. కాయలేమైనాయి, మచ్చ వచ్చింది, కొనే వాళ్ళు రేట్ తగ్గిపోయింది. ఉట్టుకు 3 లక్షలకి ఇచ్చేసి. ఓకే, ఇదండి దానిమ్మ తోట గురించి రామాంజల్ గారు మనకు ఆయన దానిమ్మ తోట 5 సంవత్సరాల అనుభవాన్ని మనకి చాలా వివరంగా అందించారు. చాలా థ్యాంక్స్ అండి, మాకు మంచి మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి వివరాలు తెలియజేసినందుకు థ్యాంక్స్ అండి. ఓకే నాయ్, నమస్తే. ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే కింద సబ్స్క్రైబ్ ఐకాన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి.